తాజా అంశాన్ని చూస్తున్నాం. పెద్ద నోట్ల రద్దుతో మెరుపు దాడులు చేసిన కేంద్ర ప్రభుత్వం నల్ల కుబేరులపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది. నల్లధనం నిరోధానికి మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా బంగారం వ్యాపారుల నుంచి కేంద్రం వివరాలు కోరింది. తగిన సమాచారం అందించాలని 25 నగరాల్లోని 600 నగల దుకాణ యజమానులకు స్పష్టం చేసింది. ఇప్పటికే చెన్నైలోని 8 ప్రాంతాల్లో ఆదాయ పన్ను అధికారుల తనిఖీలు నిర్వహించారు. హవాలా బ్రోకర్ల నివాసాలు, కార్యాలయాల్లో ఐటీ శాఖ సోదాలు చేశారు. పెద్ద నోట్ల రద్దుతో మెరుపు దాడులు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం నల్ల కుబేరులపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది. నల్లధనం నిరోధానికి మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా బంగారం వ్యాపారుల నుంచి కేంద్రం వివరాలు కోరింది. తగిన సమాచారం అందించాలని 25 నగరాల్లోని 600 నగల దుకాణ యజమానులకు స్పష్టం చేసింది. ఇప్పటికే చెన్నైలోని 8 ప్రాంతాల్లో ఆదాయ పన్ను అధికారుల తనిఖీలు నిర్వహించారు. హవాలా బ్రోకర్ల నివాసాలు, కార్యాలయాల్లో ఐటీ శాఖ సోదాలు చేశారు. మరో తాజా అంశాన్ని చూస్తున్నాం. పెద్ద నోట్ల రద్దుతో ప్రజల ఇబ్బందులు తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక మినహాయింపులను కొనసాగిస్తోంది. ఇప్పటికే పాత నోట్లతోనే వివిధ పన్నులు చెల్లించేందుకు అవకాశం కల్పిస్తున్న సర్కార్ టోల్గేటు పన్ను వసూలుపై వెసులుబాటును మరోసారి కొనసాగించింది. వాహనదారుల సమస్యలు తీర్చేందుకు టోల్గేట్ల వద్ద పన్ను వసూళ్ల నిలుపుదలపై గడువును పొడిగించింది. ఈ నెల 14 వరకు పన్నుల వసూళ్లు నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 14 అర్ధరాత్రి వరకు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయరాదంటూ ఆదేశించింది. పెద్ద నోట్ల రద్దుతో ప్రజల ఇబ్బందులు తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక మినహాయింపులను కొనసాగిస్తోంది. ఇప్పటికే పాత నోట్లతోనే వివిధ పన్నులు చెల్లించేందుకు అవకాశం కల్పిస్తున్న సర్కార్ టోల్గేటు పన్ను వసూలుపై వెసులుబాటును మరోసారి కొనసాగించింది. వాహనదారుల సమస్యలు తీర్చేందుకు టోల్గేట్ల వద్ద పన్ను వసూళ్ల నిలుపుదలపై గడువును పొడిగించింది. ఈ నెల 14 వరకు పన్నుల వసూళ్లు నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 14 అర్ధరాత్రి వరకు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయరాదంటూ ఆదేశించింది.